మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోరినోలో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ క్వార్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్స్ ఫైనల్లో బోపన్న, ఎబెండ్ ద్వయం హోగనిస్ జాన్ జిలెన్స్కీ జోడీపై గెలిచింది. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న, ఎబ్డెన్ 4 ఏసులు సంపాదించడంతో పాటు అభ్యర్థి సర్వీస్ను ఒక్కసారి బ్రేక్ చేశారు. ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్స్ లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మంగళవారం సొంత గడ్డపై జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లను భారత్ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. చివరకు 1-2 గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆసియా క్వాలిఫైయర్స్ లో భారత జట్టు 3వ రౌండ్కు అర్హత సాధించే అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది. జాతీయ సీనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ ను హర్యానా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో హర్యానా ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్తో సమానంగా నిలిచాయి. షూటౌట్లో హర్యానా 3తో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో బుధవారం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ లో ప్రీక్వార్టర్స్ లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో 2వ సీడ్ సింధు కెనడాకు చెందిన వెన్యూ జాంగ్ పై నెగ్గింది. 30 నిమిషాల మ్యాచ్లో సింధు బలమైన ర్యాలీలు, క్రాస్ కోర్టు విన్నర్స్ తో ఆకట్టుకుంది. తెలంగాణ స్టార్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఐటీటీఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ లో 40వ ర్యాంక్ లో నిలిచింది. శ్రీజ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.